ఇక వల్లభనేని వంశీ కస్టడీ బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ జరగనుంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విచారించేందుకు పటమట పోలీసులు 10 రోజుల పాటు కస్టడీ కోరుతూ ఎస్సీ ఎస్టీ కోర్టులో ప్రత్యేకమైన పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే సత్యవర్ధన్ స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేసినట్లుగా చూస్తున్నాం. అలాగే రాజకీయ కక్షతో కేసు పెట్టారని, తనకు బెయిల్ ఇవ్వాలని వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ రెండు పిటిషన్లపై ఎస్సీ ఎస్టీ కేసులో విచారణ జరగబోతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను సెక్రటేరియట్ నుండి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ జమీమా. ఏదైతే ఈ రోజు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించి కూడా రెండు కీలకమైన అంశాలు కూడా ఈ రోజు విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు న్యాయస్థానం ముందుకు రాబోతుంది. ప్రధానంగా చూసుకుంటే వల్లభనేని వంశీ తనకు ఇప్పటికైనా రిమాండ్ లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. ఆయన రిమాండ్ నుంచి తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా అతను కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు కూడా ఈ రోజు వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ పై కూడా ఈ రోజు విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన బెయిల్ అంటే ఆయన ఇప్పటికే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఆయన తరఫున న్యాయవాదులు. దానికోసం కూడా ఈ రోజు న్యాయస్థానం అతని బెయిల్ పిటిషన్ పైన విచారించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే అయితే టీడీపీ కార్యాలయంలో ఆపరేటర్ గా ఉన్న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న వల్లభనేని వంశీపై కూడా ఇప్పటికే సత్యవర్ధన్ నుంచి కూడా ఒక స్టేట్మెంట్ కూడా పోలీసులు తీసుకున్నారు. దాని ప్రకారం కూడా అతన్ని రిమాండ్ చేసి పంపించారు, రిమాండ్ ఖైదీగా సబ్ జైలుకు తరలించారు. అయితే ప్రస్తుతం విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు కూడా మరోసారి కూడా వల్లభనేని వంశీని కూడా తమ పోలీస్ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలి ఇంట్రాగేషన్ కోసం అని చెప్పేసి కూడా విజయవాడ పోలీసు కూడా ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే గతంలో కూడా ఒక 3 రోజుల పాటు కూడా అతన్ని విచారణ చేపట్టేందుకు కూడా ఇంట్రాగేషన్ చేసేందుకు కూడా న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. దాని మీద కూడా 3 రోజుల పాటు కూడా వల్లభనేని వంశీని పోలీసులు విచారించారు. అయితే ఈ కేసులో తమ ఇంకా లోతుగా విచారించారు. తమకు మరో 10 రోజుల పాటు కూడా వల్లభనేని వంశీని తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసు న్యాయస్థానాన్ని ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ సంబంధించి కూడా అంటే వల్లభనేని వంశీని 10 రోజుల పాటు కస్టడీకి ఇచ్చే అంశం పైన కూడా ఈ రోజు ఎస్సీ ఎస్టీ కోర్టు విచారణ చేపట్టింది. మరి ఈ రోజు ఎస్సీ ఎస్టీ కోర్టు అటు వంశీ బెయిల్ పైన ఇటు పోలీస్ కస్టడీకి సంబంధించి కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలందో మనం చూడాల్సి ఉంటుంది. ఈ రోజు మధ్యాహ్నంలోగా లేదంటే సాయంత్రంలోగా కూడా వంశీ బెయిల్ పిటిషన్ అలాగే పోలీస్ కస్టడీ పైన కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.